ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. మనకి తెలంగాణ ఉద్యమంలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. అది 1956 ఫిబ్రవరి 20న జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. మరి ఎవరెవరు పాల్గొన్నారు? తెలంగాణ నుంచి 4 వచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుండి 4 రావడం జరిగింది. మరి వారిలో ఎవరెవరు ఉన్నారు అనేది చాలా ఈజీ క్లూ ద్వారా షార్ట్ టైంలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. క్లూ ఏంటంటే ఆంధ్ర వారి నీలగోస. నీళ్ళగోస ఉంటుంది కదా, నీలగోస. నీళ్ళ కోసం చాలాసార్లు మనం ఎండాకాలంలో కష్టపడి ఉంటాం. అట్లా ఆంధ్ర వాళ్ళకు ఉంది అనుకోండి, ఆంధ్ర వారి నీలగోస. అదేవిధంగా తెలంగాణ వారి నరసిబు అని గుర్తుపెట్టుకోండి. నరసిబు. ఎక్కువ మటుకు నరసింహ అంటే మనకు సింహం కదా, నరసిబు అని గుర్తుపెట్టుకోండి. అయితే ఒప్పందంలోని ఆంధ్ర నాయకులు ఎవరంటే నీలగోస. ఇందాకే అనుకున్నాం కదా, నీలగోస. నీ అంటే నీలం సంజీవరెడ్డి, అప్పటి డిప్యూటీ సీఎం. అదేవిధంగా లా అంటే లచ్చన్న, సర్దార్ గౌతు లచ్చన్న ఫుల్ నేమ్, సీనియర్ మంత్రి ఇతను. గో అంటే గోపాల్ రెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి. బెజవాడని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, గోపాల్ రెడ్డి ఆంధ్ర సీఎం అప్పుడు. సా అంటే అల్లూరి సత్యనారాయణ, అల్లూరి సత్యనారాయణ. ఈ విధంగా ఇలా అయినా పర్వాలేదు. లేదా సర్దార్జీ ఏం చేసిండట, నీలంగా ఉన్న అల్లంను తీసి బెజవాడకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే దానికి ఎగుమతి చేశాడు. సర్దార్జీ అల్లంని కొని నీలం రంగులో ఉన్న అల్లంనంతా కూడా బెజవాడకు ట్రాన్స్ఫర్ చేశాడు, అంటే ఎగుమతి చేశాడు అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్టార్టింగ్ అల్లూరి, సర్దార్, నీలం, బెజవాడ ఈ విధంగా అయినా పర్వాలేదు, నీలగోస అన్నా పర్వాలేదు. ఈ అన్ని నీలగోస మాత్రం ఒకటి ఇక్కడ ఉంది, మిగతా అన్నీ కూడా సెకండ్ ఫామ్లో ఉన్నాయి. మొత్తం పేరు ఇస్తారు కాబట్టి మనకు అంత కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అయితే ఏ విధంగా ఇస్తారు క్వశ్చన్ అంటే, ఆంధ్ర వాళ్ళు ఎవరు, క్రింది వాన్లో ఆంధ్ర వాళ్ళు ఎవరని ఇచ్చేసి ఇందులో 3 ఆంధ్ర వాళ్ళని పెట్టి ఒక్కరిని మాత్రం తెలంగాణ వాళ్ళని పెడతారు. అందులో కానిది ఎవరు అంటే ఆయన్ని చూస్ చేయాలి, ఆయనది ఎవరంటే ఈ 3 చూస్ చేయాలి. ఈ విధంగా మనకు క్వశ్చన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, తెలంగాణలోని ఒప్పందంలోని తెలంగాణ నాయకులు ఎవరు అంటే నరసిబు అనుకున్నాం కదా. నా అంటే జేవి నరసింగారావు, జేవి నరసింగారావు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిన. రా అంటే కేవి రంగారెడ్డి అటవీ శాఖ మరియు కస్టమ్స్ శాఖకి చూసుకున్నారు. సి అంటే మర్రి చెన్నారెడ్డి, చెన్నారెడ్డిలోని సిహెచ్ వస్తుంది కదా, ఈ సిని మాత్రమే తీసుకోవడం జరిగింది. మర్రి చెన్నారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. భూ అంటే బూరుగుల రామకృష్ణారావు, తెలంగాణ నుంచి హైదరాబాద్ సీఎంగా ఉన్నారు అప్పుడు. పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం అనేది 1956 ఆగస్టు 31న జరిగింది. 371 ఐ ప్రకారంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి చూడండి ఫ్రెండ్. నీలగోస, నరసిబు. నరసిబు తెలంగాణ నరసిబు. అదేవిధంగా నసీబు అని గుర్తుపెట్టుకోండి, నసీబు. నసీబు ఇందులో ఒకటి రంగారెడ్డిని గుర్తుపెట్టుకుంటే అయిపోయి. రంగారెడ్డి, చెన్నారెడ్డి, 2 రావులు 2 రెడ్డిలు ఫ్రెండ్స్. 2 రావులు నరసింగారావు, రామకృష్ణారావు, 2 రెడ్డిలు రంగారెడ్డి, చెన్నారెడ్డి. ఇక్కడ పైనేమో ఈ 2 రెడ్డిలు ఉన్నాయి, సంజీవరెడ్డి, గోపాల్ రెడ్డి. లచ్చన్ ఉన్నాడు, సత్యనారాయణ. ఇక్కడ మొత్తం కూడా మనకు దేవుళ్ళకి సంబంధించిన పేర్లే ఆల్మోస్ట్ ఇక్కడైనా కిందైనా అలాగే ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా తీసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.